హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చందు కొడమంచిలి. సో అందరికీ తెలుసు సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, అలానే సీజనల్ డిషెస్ కూడా ఉంటాయి అన్నమాట. అలాంటి సీజనల్ డిష్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకోవడమే కాదు, అది ఎలా చేస్తారు అనే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. సో ఆ సీజనల్ డిష్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు ప్రజెంట్ రంజాన్ సీజన్ అనేది నడుస్తుంది. సో రంజాన్ సీజన్ అంటే ఆఫ్ కోర్స్ మనందరికీ తెలుసు హలీం అనమాట. సో హలీం ఎలా చేస్తారు, ఏ ఇంగ్రీడియంట్స్ వాడతారు, ఎలా ఆ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో అన్నీ మీకు చూపించబోతున్నాను ఈరోజు. సో దానికోసం మనం ఈరోజు వచ్చేసాము హోమ్ క్లౌడ్ కిచెన్ అని అనుకోవచ్చు. ప్లస్ క్లౌడ్ కిచెన్ కంటే ఇంకా ఒక బెటర్ వర్డ్ ఏదన్నా ఉంది అంటే అది హోమ్ కిచెన్ లాగా అనుకోవచ్చు. బికాస్ ఈ కిచెన్ అంత హైజీనిక్గా అంత నీట్గా ఉంది. సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. హ్యారీస్ కిచెన్ మన చందనగర్లో ఉంది. సో హలీం ఎలా చేస్తారు అనేది మన హ్యారీ గారు చెప్తారనమాట. హలీం ప్రాసెస్ అండ్ మేకింగ్ మొత్తం మనం చూద్దాం. సో అది మనం అది ఎలా చేస్తారు, ఏం చేస్తారు అని చూపించడానికి డాక్టర్ హరీష్ గారు మనతో ఉన్నారనమాట. హీఈస్ ద చెఫ్. సో మనం చూసేద్దాం, పదండి. ఓ హాయ్ అన్న. హాయ్ చందు. ఏంటి అప్పుడే రెడీ చేస్తారా? నువ్వు రావడం లేట్ అయిందని చెప్పని ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్రెడీ నానబెట్టేశాను నేను. ఓకే, ఇప్పుడు మాకు అవన్నీ తెలియదు కదన్న, మరి ఎలా నేను చెప్తా కదా క్వాంటిటీస్. ఇది దలియా, ఓకే, ఇది ఒక 100 grams. ఇది బెంగాల్ గ్రామ్, ఓకే, పుట్నాలు అంటారు కదా, అదొక 100 grams. క్యాష్యూస్ 50 grams, ఆల్మండ్స్ 50 grams, ఉరద్ దాల్ ఇది ఒక 50 grams. ఇదేమో మన కందిపప్పు, అదొక 50 grams. మనం ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ వాడుతున్నాం. ఓకే ఓకే, అదొక 75 grams. ఓకే, సో ఇవన్నీ 3 hours నానబెట్టుకోవాలి. ఓ 3 hours నానబెట్టుకోవాలా? ఓకే. అన్నా నాకు ఒక డౌట్. అంటే ఇప్పుడు మనం బయట చాలా హలీమ్స్ ఉంటాయి, అంటే చాలా ఫేమస్ హలీమ్స్ ఉన్నాయి. మన చార్మినార్ కానీ, నిజాంపేట, పిస్తా హౌస్, చాలా అంటే చాలా హలీమ్స్ ఉన్నాయి. సో ప్రతి హలీం మేకింగ్లో ఇవే ఇంగ్రీడియంట్స్ ఇలానే ఉంటాయి? అంటే కొంతమంది నార్మల్ రైస్ వాడతారు, మనం ఇక్కడ చిట్టి ముత్యాలు వాడుతున్నాం. ఎందుకంటే దాని న్యూట్రిషనల్ వాల్యూ, దాని హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ. ఈ క్యాష్యూస్ లాస్ట్కి వేస్తారు, ఆల్మండ్స్ లాస్ట్కి వేస్తారు, కానీ మనం ముందే వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది హోమ్ స్టైల్ హలీం. అసలు యాక్చువల్లీ హలీం అంటే మటన్, హరీస్ అంటే చికెన్. ఇప్పుడు బయట ఏంటి, హలీం అంటే మటన్, హరీస్ అంటే చికెన్. సో రెండు డిఫరెంట్, కొంచెం పేర్లు నోట్ చేసుకోండి మీరు. ఇంకొకటి, ఇప్పుడు ఈ దలియా, ఈ పప్పులు ఇవన్నీ కంటే బయట మైదా వేస్తారు. అందుకని నువ్వు ఇట్లా తీస్తుంటే ఇట్లా టెక్స్చర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ ఇంతసేపు ఎందుకు సోక్ చేసినామో నీకు కుక్ అయిన తర్వాత లాస్ట్ అవుట్పుట్ లో తెలుస్తుంది. ఇంకొకటి, కొంతమంది ఆ హలీం టెక్స్చర్ చూసి తినడం మానేస్తారు. కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఏంటి అంటే, హలీం ఆ టెక్స్చర్ చూసి అది ఓన్లీ నాన్ వెజ్ తో స్మాష్ చేసి అట్లా అయిపోతుంది, అది బాగోదు ఇది అది అంటారు కదా. అట్లే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఏముండదు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే, ప్రాపర్గా ఇది నానిన తర్వాత మనకి ఈ మటన్ అనేది కరెక్ట్ టెండర్ మటన్ తీసుకోవాలి. దీన్ని తీసుకొని దీన్ని కూడా మనము ఒక 5-6 times మొత్తం సాల్ట్లో టర్మరిక్ వేసి చేస్తాం. కాబట్టి దీనిలో ఏమి ప్రాబ్లం లేకుండా ఉండే మీట్, ప్లస్ దీన్ని మనం కుక్ చేసే స్లో ప్రాసెస్. ఇట్ ఆల్మోస్ట్ టేక్స్ లైక్ 2 to 3 hours, 3 గంటలు పడుతుంది. ఇప్పుడు కుక్ అవ్వడానికి, అంటే అది కుక్ కావాలి, దాని తర్వాత ఇది కుక్ కావాలి, ఇవి రెండు మళ్ళీ కలపాలి, దాని తర్వాత మ్యాష్ చేయాలి. బయట ఏంటంటే తండూరి బట్టీలో చేస్తారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్తో లిమిటెడ్ క్వాంటిటీ కాబట్టి దిస్ ఇస్ ఫైన్. ఓకే. సో ఇప్పుడు నేను తీసుకున్న మీట్ కానీ ఈ ఇంగ్రీడియంట్స్ కానీ నువ్వు తినిన తర్వాత నీకు అర్థమవుతుంది. డన్. ఓకే అన్న, సో ఆ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అంత లోపల అన్న సెట్ చేసుకుంటే. సో లెట్స్ స్టార్ట్. యా. సో ఫస్ట్ ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న ఆయిల్, అంటే బయట అయితే మొత్తం పెద్ద క్వాంటిటీలో పెద్దగా చేస్తారు కదా. అవును. సో ఇది 1/2 kg గీ అన్న? అవును, 1/2 kg మొత్తం మొత్తం అయిపోద్దా? అవుతుంది.
ఒక 200 గ్రామ్స్ గీ వేసుకోవాలి. ఓకే, సో మిగతాది తర్వాత వేసుకుంటాం. గీ ఎంత వేసుకుంటే అంత టేస్ట్. సో గీ వల్ల అంటే ఉన్నట్టు చప్పగా అయిపోతుంది అంటారు కదా కొన్ని. లేదు, మనం మసాలాస్ ఇవన్నీ వేస్తాం కదా, దీన్ని మంచిగా వేపుకోవాలి. లైట్ పింక్ అయ్యేదాకా చేసుకుంటే చాలు. సో అన్న నార్మల్గా మీ కిచెన్ ఈ రూమ్ మొత్తం ఒక కిచెన్ లా సెటప్ చేశారు. అవును, మొత్తం చూశాను. అంటే ఎక్కడా కానీ అంటే ఎక్కడ క్లమ్జీగా అంత అదే ఏదో కొంచెం క్లమ్జీనెస్ లేని నీట్ కిచెన్ ఏదైనా ఉందంటే నేను ఫస్ట్ టైం చూసేది మీ కిచెన్. బికాజ్ మీకు వీడియోలో చూపిస్తాను మొత్తం కిచెన్ ఎలా ఉందో. కిచెన్ చూద్దామని చెప్పాను కదా, అప్పుడు ఆ వీడియో మొత్తం చూడండి. ఎక్కడ మీకు క్లమ్జీనెస్ కానీ ఇది కిచెన్లా లేదే అన్నట్టుగానే ఎక్కడ అనిపించదు. అసలు కిచెన్ ఇంత నీట్గా ఉంటుందా కిచెన్ అంటే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో అన్న డాక్టర్ నుంచి కుకింగ్కి ఎలా అంటే ఇష్టం. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది కూడా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు, లైక్ ఎంవై ప్రొడక్షన్స్ శ్రావ్య మహేష్ ఉన్నారు కదా, దే ఆర్ ద పీపుల్ బిహైండ్ మై కిచెన్ థింగ్. వాళ్ళు ఉండి లైక్ నువ్వు ఎవరి కోసం కాదు మా కోసం వండితే చాలు అని చెప్పని ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 3-4 టైమ్స్ కుక్ చేయించుకునేటోళ్ళు. సో అట్లా నేను కుక్ చేసి స్లోలీ అంటే వాట్సాప్లో పిక్చర్స్ పెడితే మా కమ్యూనిటీలో చూసి వాళ్ళు అడిగారు. సో ఫస్ట్ శాంపుల్స్ పంపించిన అందరికి, దాని తర్వాత వాళ్ళు ఫ్రీగా. సో వాళ్ళు ఏమన్నారంటే మేము ఫ్రీగా తీసుకోము, నువ్వు అమ్ముతూనే కొనుక్కుంటాం అని చెప్పానంటే అట్లా స్లోలీ స్టార్ట్ చేసిన. నాకు డౌట్, అన్ని ఇంగ్రీడియంట్స్ అవే ఉంటాయా ప్రతి హలీంలో? అవన్నీ వేస్తే హలీం అంటారు. ఇప్పుడు బయట ఏమేమి వేస్తారో ఎవరు కిచెన్లోకి రానియరు కదా. అవును, ఏదైనా కిచెన్లోకి వెళ్ళి హలీం ఎట్లా చేస్తారో చూడు. యూట్యూబ్లో వీడియో తీసేది ఒకటి ఉంటుంది, లైవ్లో కుక్ అయ్యేది ఒకటి ఉంటుంది. అవును. సో ఎంతసేపు అన్నాయి ఇలా? ఇక అది ఆల్మోస్ట్ టర్న్ అవుతున్నాయి. ఇంకొక 2 మినిట్స్లో మటన్ వేసుకో. సో ఆ గీ ఏదైతే ఉందో అంత ఆయిల్ వేసినా కొంచెం గీ వేసినా గీ అనేది చాలా డామినేటింగ్గా ఉందన్నమాట. మటన్కి ముందు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం. ఓకే. తిన్నా కానీ బోన్లెస్ మటన్ ఫ్రై అయిపోతుంది. అదే స్మెల్ అయితే నోరేరుస్తుంది, నార్మల్గా లేదు అసలు. ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ఏమంటారు, నోట్లో లాలా జలాలు వస్తుంది అంటారు కదా, అలా వస్తుంది అనమాట. సో యాక్చువల్గా నాతో పాటు ఇంకో ఇద్దరు ఎవరైనా ఉండుంటే వాళ్ళకి అర్థమైంది ఆ ఎక్స్పీరియన్స్. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నట్టు కాదు కానీ ఆ స్మెల్ కానీ ఆ అరోమా కానీ అలా వస్తుంది బయటికి. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఆ లెమన్ జ్యూస్ తీసుకో. ఇదెంత అన్న క్వాంటిటీ? 1.5 లెమన్. 1.5 లెమన్. సో ఇవి ఎక్సెస్గా తీసుకున్నా టేస్ట్ పాడవుతుంది, తక్కువ తీసుకున్నా ఏం లేదు. అంటే లెమన్ వేసేది మనకి ఆ ముక్క కొంచెం మసాలా ఉన్నా ఏమున్నా కానీ అది లాగేస్తుంది. ఓకే. సో కొంతమంది లెమన్ ఎక్కువ ఇష్టపడతారు. ఇప్పుడు ఎట్లా మొత్తం హలీం అయిపోయిన తర్వాత లాస్ట్కి లెమన్ స్లైస్ ఇస్తారు కదా, కొంతమంది 2-3 వేసుకుంటారు. సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు ఇది మనం ఎందుకు వేసినాము అని చెప్పానంటే కంపల్సరీ ఇంగ్రీడియంట్ ఉడికేటప్పుడు వెళ్ళాలి. ఈ మధ్య ప్రాసెస్లో నాకు ఆకలేస్తే ఈ మటన్ తీసుకొని తినేస్తాను నేను. తింటావా? టేస్ట్ చేస్తావా? టేస్ట్ ఇప్పుడు వద్దన్న, మొత్తం అయిపోయిన తర్వాత చేస్తాను.
వాటరా? ఓకే. సో ఇప్పుడు ఒక స్పెషల్ బాటిల్ తీసుకొస్తున్నాను అనమాట మీ ముందుకి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ చూసినా వాటర్ బాటిల్స్ ఉండవు, బాటిల్స్ ఉంటాయి అనమాట. కాకపోతే అవన్నీ వాటర్ బాటిల్స్, తప్పుగా అర్థం చేసుకోకండి. దిస్ ఈజ్ వాటర్ బాటిల్. అన్ని రీసైకిల్డ్ అండ్ లైక్ స్టెరిలైజ్డ్ వాటర్. ప్లాస్టిక్ వద్దు అని మీరే చెప్పని, ఏమన్నా ఎక్కువైపోతాయి. ప్లాస్టిక్ వద్దు అని చెప్పని నేను ఇంకా 2-3 బాటిల్స్ కూడా చూపిస్తాను మీకు. అన్ని మన ఇక్కడ ఉన్నాయి. మా పిల్లలు కూడా లైక్ ఇది విస్కీ బాటిల్స్, వాటిని వాళ్ళు ఆర్ట్ చేసిండు. ఓకే, విస్కీ బాటిల్స్ అన్ని బాటిల్స్ అన్ని ఆఫ్టర్ యూస్ తర్వాత ప్లాస్టిక్ వాడకుండా గ్లాస్ బాటిల్స్ వాడుతున్నారు అన్నమాట. అన్ని 1 లీటర్ బాటిల్స్ డ్యూటీ ఫ్రీ 7. సో యాక్చువల్గా చాలామంది మటన్ కొంచెం ఫాస్ట్గా ఉడకడానికి కానీ ఫాస్ట్గా బాయిల్ అయిపోవడానికి కానీ కుక్ చేసేటప్పుడు హాట్ వాటర్ వేసుకుంటారు కదా. సో దాంతో టేస్ట్ ఏమైనా వేరీ అవుతుందా? అట్లనేం లేదు, కానీ హాట్ వాటర్ నేను ఎందుకు వేయను అని చెప్పానంటే డైరెక్ట్ మనం ముక్క మీద వేడి నీళ్ళు పోస్తుంటే అది అక్కడికి ఇరిగిపోతుంటుంది. సో కొంచెం గట్టిగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది. అదే కూల్ వాటర్ అనుకో ఈవెన్గా కుక్ అవుతుంది. మనం ఎట్లా స్లో కుకింగ్ కదా, ఇది ఒక 30-40 మినిట్స్ వదిలేస్తాం. సో అట్లాంటప్పుడు హాట్ వాటర్ పోసినా కూల్ వాటర్ పోసినా ఏమీ అది కాదు. ఇంకొకటి మటన్ ఎంత స్లోగా కుక్ చేసి ఎంతసేపు కుక్ చేస్తే దాని టేస్ట్ అంత వస్తుంది. హాట్ వాటర్ పోస్తే ఇంకో 10 మినిట్స్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. సో మనకి టేస్ట్ కావాలంటే టైం పడుతుంది, టేస్ట్ కొంచెం తేడాగా వస్తుంది. సో ఇది అయిపోయింది. ఇంకా ఆల్రెడీ లైట్గా ఉడుకుతుంది. సో దీన్ని మంచిగా మనము ఎంత దూరం అక్కడ బయట కూర్చున్నా కానీ స్మెల్ వస్తుంది, మాడిపోదు, ఏం కాదు, ఎందుకంటే మనం స్టిమ్లో పెట్టాం. సో ఇది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి. ఎన్ని విజిల్స్ వచ్చినా పట్టించుకోని అవసరం లేదు. హాఫ్ అన్ అవర్ ఎన్ని విజిల్స్ వచ్చినా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది అయిపోయింది. మనం నెక్స్ట్ అది మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా. సో ఇందాక తీసుకొని ఉన్నాం కదా ఆల్ రైస్, బాదాం, కాజు కూడా నాన్న, అదే జీడిపప్పు, బాదం పప్పు, జీడిపప్పు, బాదం పప్పు, రైస్, మన రవ్వ అన్నీ నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు కుక్ చేయబోతున్నాం. సో అది ఎంతసేపు కుక్ కావాలన్నా? అది జస్ట్ ఒక 2 విజిల్స్ 3 విజిల్స్. ఫస్ట్ దీనిలో ఓన్లీ నెయ్యి వేసుకుంటాం. ఓకే, టేస్ట్ అంతా మొత్తం గీ మీదే ఉంటుంది. అవును, అది ఓన్లీ బఫెలో గీ వాడితేనే ఈ టేస్ట్ వస్తుంది. మళ్ళీ ఆవు నెయ్యి వాడితే వేరే టేస్ట్ వస్తుంది. ఓ, గీ వల్ల కూడా టేస్ట్ వేరే అవుతుంది. ఆల్ కైండ్ ఆఫ్ పప్పులు. ఇట్లా పోసేసుకున్నా కూడా ఏం కాదు, వాటర్ పర్లేదా? ఏం కాదు. అంటే మనం ఎట్లనో దాన్ని పేస్టే కదా చేయాల్సింది. దీన్ని మొత్తము ఒక 2 విజిల్స్ ఉడకబెట్టుకొని పేస్ట్ చేసి దానిలో కలుపుతాం. ఓకే, హలీం అంటే నథింగ్, మటను ఈ అన్నము అన్నీ కలిపి, అదే మటను ఈ అన్నము ఇవంతా కిచిడి కలిపేసి స్లోగా మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసింది. అది రంజాన్ టైంలో ఎందుకు తింటారంటే వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఒక పూటనే తింటారు. సో ఇది స్లోగా అరుగుతుంది. సో అందుకని చెప్పని వాళ్ళు ఇది ఒక డిష్ తినేస్తే వాళ్ళకి రోజంతా ఏం తినకపోయినా కానీ ఫాస్టింగ్ ఏం ఎఫెక్ట్ కాదు. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఓకే, కొంచెం కొత్తిమీర, పుదీనా జస్ట్ ఫ్లేవర్కి. దీనిలో మసాలా ఏం అవసరం లేదు మనకి. ఈ డైరెక్ట్ పిల్లలకి చిన్నపిల్లలకి పెడతారు కదా ఆ పప్పు, అది సో ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ టు దట్. సో ఇది ఒక 2 విజిల్స్ మెత్తగా అయ్యేదాకా. ఇది కూడా స్లోగా ఇంకా అయిపోయింది. ఇది ఇంకేం లేదు. ఈ ప్రాసెస్ ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం 2 అవర్స్ వేసి దంచాలి. సో ఇవి రెండు కుక్ అయిపోయినాయి అన్న, మొత్తం ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన కుక్ అయినాయి. సో స్మెల్ అయితే బయట వరకు వస్తుంది. సో ఇది మన రైస్. ఓకే, అండ్ ఆల్ ఏదైతే మనం నానబెట్టి పెట్టుకున్నామో అదంతా చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడే పోయింది. అండ్ ఇంకొకటి ఒక బౌల్ తెచ్చారు, ఇది 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 ఏంటన్నా? ఇది ఏంటంటే ఇది సినమమ్, రోజ్ పెటల్స్, సినమమ్, ఇది రోజ్ పెటల్స్. ఇంకా దీనిలో పెద్ద ఇలాచి, గ్రీన్ ఇలాచి, లవంగ, జీరా ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవి ఆ మటన్లో వేసి ఈ రైస్ అంతా కూడా మ్యాష్ చేసి దానిలో వేసి మనం స్టార్ట్ చేయాలి. ఒక 45 మినిట్స్ మ్యాష్ చేయాలి. రోజ్ పెటల్స్ పర్లేదా? ఇవి ఎడిబుల్ రోజ్ పెటల్స్. ఓకే, తినేవి ఇవి. ఓకే, పూలు కూడా తినచ్చు. నాట్ దట్ లేదు, అంటే రోజ్
అండ్ ఈ పప్పు అన్నం కూడా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోద్ది కదన్నా. అవును, ఇగో ఇది పిల్లలకి పెడితే ఫుల్ ఐ మీన్ లైక్ హ్యాపీగా తినేస్తారు. మొత్తం ప్రోటీన్ వాల్యూ ఏమేమి న్యూట్రిషన్ కావాలో అన్నీ ఉంటుంది దీనిలో. మనం ఏమేమి వేసినాం, ఆల్మండ్స్ వేసినాం, క్యాష్యూస్ వేసినాం, 3 రకాల పప్పులు వేసినాం, చిట్టిముచ్చాలు రైస్ వేసాం, రవ్వ, వీట్, దలియా. సో మనమైనా కానీ ఇప్పటికీ ఇది ఒక బౌల్ తింటే నువ్వు ఎంత జిమ్ చేసినా ఏం చేసినా కానీ పర్ఫెక్ట్ ఆ కప్పు నిండా 3 సార్లు తింటే చాలు ఇది నువ్వు. అంటే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్స్ అన్నీ వచ్చేస్తుంది నీకు. న్యూట్రిషన్ వస్తుంది, ప్లస్ నీకు హెల్తీగా ఉండడానికి లైక్ ప్రాపర్ డైట్. బయట ఏంటంటే ఇంత ఇది చేయరు, మైదా వేసేస్తారు. మైదా పౌడర్ వేసేసినాం అనుకో ఈ టెక్స్చర్ వచ్చేస్తుంది. అంటే బయట టెక్స్చర్కి ఈ టెక్స్చర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది కదా. ఇంత ప్రాసెస్ ఎవరు చేయరు బయట. వాళ్ళు ఇవన్నీ కూడా దానిలో వేసేసి తందూరి బట్టలో అదేంటి పెద్ద పెద్దవి తీసుకొని మ్యాష్ చేస్తూ ఉంటారు. మనం ఈ సపరేట్గా చేసుకున్నాం ఇంట్లో అని. సో ఈ మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని మీకు చూపిస్తాను. ఎంత ఒక కస్టర్డ్ టైప్లో ఉంది నీట్గా. సో ఇదన్నమాట మనం ఆ రైస్ మొత్తం పప్పు, కాజు అన్నీ వేసుకొని సోక్ చేసుకొని తర్వాత ఉడికిచ్చి దాన్ని గ్రైండ్ చేస్తే ఇంత మంచి టెక్స్చర్తో ఇంత నీట్గా వచ్చింది. సో నెక్స్ట్ మటన్ దగ్గరికి వెళ్ళిపోదాం. అయిపోయింది. సో దీన్ని పక్కకు పెట్టేయాలా? ఇది మనం పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం మటన్ చేసాం కదా, ఇది చూసావా, ఇది నీకు ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూడు. ఇట్లా అంటే ఊడిపోతుంది. నువ్వు ఇప్పుడు ఇది తిన్నావంటే నువ్వు ఇదే అది కలుపుకొని తినేస్తావు. ఇట్లా తీస్తే రబ్బర్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తిన్నది కరిగిపోతుంది. సో ఇప్పుడు దీనిపైన ఈ ఆయిల్ సపరేట్ అయితే అని చెప్పిన, అంటే నొక్కుతుంటే ఊడిపోతుంది అనమాట. సో బాగా ఉడికినట్టుంది, చాలా బాగా ఉడికింది. సో దీన్ని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకునే ముందు మనం దీనిలో ఉన్న ఈ సూప్ అనేది తీసి పెట్టుకుంటే లాస్ట్కి హలీం మీదే వేసుకుంటాం అనమాట. సో ఈ సూప్ ఏంటంటే ఇది ప్యూర్ గీ అండ్ ఆయిల్ విచ్ వీ హ్యావ్ కెప్ట్. అండ్ బోన్ ఫ్యాట్ ఉంటుంది కదా, బోన్ ఫ్యాట్ కదా, ఇది బోన్లెస్ కదా, ఆ మటన్లో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, అదంతా కూడా దీనిలోకి అక్యుములేట్ అయిపోతుంది. సో ఇది పైన కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అంటే ఇప్పుడు మనకి హలీం బయట ఇచ్చే షాప్స్లో ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఇంత తిక్కు తీయరు, దానిలో మొత్తం నీళ్ళు ఉంటాయి. ప్లస్ బయట నీకు ఎక్కడ బోన్లెస్ హలీం దొరకదు, ప్రతి దగ్గర బోనే ఉంటుంది. ఎందుకంటే ఆ బోన్ నుంచి ఆ బోన్ మ్యారో ఫ్యాట్ అదంతా ఎక్కువ వచ్చి ఈ సూప్ ఇంకా ఎక్కువ వస్తుంది. వాళ్ళు ఇంకా వాటర్ ఎక్కువ పోస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం హోమ్కి చేసుకున్నాం 6-7 మెంబర్స్ హ్యాపీగా తినడానికి ఇది. బయట చేసేటప్పుడు కమర్షియల్గా వాడు దాని నిందంటే తీస్తాడు వాటర్. ప్లస్ వాడు ప్రెషర్ కుక్కర్లో చేయడు కదా, దానిలో తండూరి బట్టి లాంటిది ఉంటుంది చూడు, దానిలో చేస్తారు. దానిలో ఏమవుతుంది అంటే లైక్ అన్నీ ఒకటేసారి కలిపేస్తారు. మనం ఇక్కడ సపరేట్గా మటన్ సపరేట్, రైస్ సపరేట్ 2 కుక్కర్స్లో చేసాం. వాళ్ళు మొత్తం ఒక దాంట్లో వేసేసి ఇప్పుడు ఈ మటన్ ఇట్లా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టినాం కదా, ఆ డైరెక్ట్ దీనిలోనే వేసేసి మ్యాష్ చేస్తుంటారు. సో అట్లా ఏమవుతుంది అంటే వాళ్ళకి ప్రాసెస్ ఈజీ అయిపోతుంది. చూసావా ఎంత వస్తుందో, మనం వేసిన 1/2 లీటర్ గీ ఇక్కడికి వచ్చేస్తుంది. బఫెలో గీ ఎందుకు అని చెప్పానంటే దాంతోనే ఈ అరోమా కానీ టేస్ట్ కానీ వస్తుంది. కౌ గీ వేస్తే ఈ టేస్ట్ రాదు. ఇప్పుడు ఇది ఉంది కదా మటన్, దీన్ని మొత్తం మ్యాష్ చేయాలి. ఇది ఒక 20 minutes ప్రాసెస్. ఆ మ్యాషర్ సై ఇక్కడ ఉంది. ఓకే, దాంట్లోనే మ్యాష్ చేసేసుకుంటాను. నువ్వు ఒకసారి ట్రై చేయి, దాన్ని నొక్కితే నీకు అర్థమైపోతుంది మటన్ టెక్స్చర్ నేను ఎందుకు అంత స్లోగా కుక్ చేసినాను. చూసావా, స్పాంజ్ని ఇట్లా ప్రెస్ చేస్తున్నట్టు. నువ్వు అదే ప్రెషర్ తీసేస్తే నీ చేతికే రబ్బర్ బౌన్స్ కొడుతుంటుంది. సో దీని తర్వాత ఇలా మ్యాష్ చేసిన తర్వాత మనం అంతా మళ్ళీ దాన్ని దీనిలోకి వేసుకొని హీట్లో పెట్టి కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి గీ వేసి అది వేసి మళ్ళీ ఒక 30 minutes రుబ్బాలి. ఓకే, ఇంకా ప్రాసెస్ చాలా ఉంది. అయితే ఇంకా 45 minutes ఉంది. ఇలా ఎంతసేపు చేయాలన్నా? 15 minutes. ఓన్లీ ఇట్లా దాన్ని ఆ మటన్ మొత్తం మనకు లేయర్ ఊడిపోవాలి, అప్పుడే ఆ పప్పు ఇది కలుస్తుంది. ఇప్పుడు అది ఎట్లుంది, ఇది కావాలంటే మనం మిక్సీకి వేయచ్చు, కానీ మిక్సీకి వేస్తే మళ్ళీ ఆ పేస్ట్ ఈ పేస్ట్ ఒకటేలాగా అయిపోతుంది. సో ఇక్కడ నువ్వు ఎంత కష్టపడతావో నువ్వు ప్లేట్లో ఇచ్చే హలీంలో తినేటోడు అంత సుఖపడతావు. నువ్వే తింటావు కదా ఇప్పుడు చేసింది.
నీకే అర్థమవుతుంది నీ కష్టం ఎట్లుంటుంది ఫలితం. అక్కడ నువ్వు ఫీల్ కావాలా, మటన్ పీస్ని ఫీల్ అయ్యి మ్యాచ్ చేయాలి. నేను చేసేస్తా అని చేసుకుంటే కాదు, ఇట్లా చేస్తూ కనిగో చూడు లేయర్స్. మళ్ళీ చూసావా, నువ్వు ఇంతకుముందు అంటుంటే నీకు తెలుస్తుందా మటన్ పీసెస్ని? నీకు ఎక్కడైనా బోన్ అనేది కనిపించిందా? లేదు. చూడు లేయర్స్ ఎట్లా పడుతున్నాయి. ఇలా 10 minutes చేసిన తర్వాత మళ్ళీ దీనిలో ట్రాన్స్ఫర్ చేయాలి. సో సేమ్ ప్రాసెస్ చికెన్కి కూడా. చికెన్ 2 minutesలో అయిపోతుంది, ఇంతసేపు అవసరం లేదు. మటన్కి మీట్ కొంచెం లావు ఉంటుంది, లేయర్స్ ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. చికెన్ ఓన్లీ ఒక 3 whistles చాలు. మనం మటన్ ఆల్మోస్ట్ సో ఇంకొకటి ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ హలీం అంతా నేనే తీసుకెళ్ళిపోతాను అనమాట. చికెన్ కింద కష్టపడాల్సిన అవసరం లేదు, అందుకనే మటన్ హలీం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ చికెన్ లవర్స్ ఫీల్ అవుతారు అన్న అట్లా. అంటే ఇప్పుడు ఇదే చికెన్ హలీం అని ఇస్తే తినేస్తారు, తినిన తర్వాత మటన్ అని చెప్తే వాడు ఫీల్ అయ్యే బాధ వేరు. అదే నువ్వు డైరెక్ట్గా మటన్ హలీం చికెన్ హలీం అంటే వాడు చికెన్ చూస్ చేసుకుంటాడు. అవును, చాలామంది డిఫరెన్స్ ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు తినిన తర్వాత 1 స్పూన్ 2 స్పూన్లకి సగం మందికి హలీం అంటే ఓన్లీ మటన్ బీఫ్ అనుకుంటారు. హలీంలో వెజ్ హలీం కూడా ఉంది తెలుసా? వెజిటేబుల్స్ కూడా ఇట్లా చేస్తారు సేమ్. ఇప్పుడు ఆ పప్పు ఉందా, సో దానిలో ఇక్కడ పన్నీరు ఆలు అవి వేసినాం అనుకో, వెజ్ హలీం అవుతుంది. హలీం అంటే నథింగ్, ఆ మొత్తం రైస్ మీట్ కలిపిన ఒక కిచిడి. ఓకే, అర్థమైందా? సో దాన్ని మటన్తో చేస్తే హలీము, చికెన్తో చేస్తే హరీస్, ఇట్లా డిఫరెంట్ పేర్లు పెట్టుకున్నారు. ఏదైనా కానీ తినడానికి కరెక్ట్గా మన పేర్లు 100 పెట్టవచ్చు, అవునా కదా? సో మీ నార్మల్గా ఒక డౌట్ అన్న, ఈ బర్డ్ ఫ్లూ అనే టాపిక్ కూడా బాగా నడుస్తుంది కదా. ఇప్పుడు యాజ్ అ డాక్టర్ ఐఎమ్ టెలింగ్, 70 degrees తర్వాత ఏ మీట్ అన్న ప్రాపర్గా కుక్ చేస్తే నిజంగా ఆ బర్డ్ ఫ్లూ ఉన్న కోడిని తీసుకొచ్చినా కానీ నేను తింటా ఫస్ట్ చేసి. ఇప్పుడు మనం 200 degrees 170 degrees ఇంత కష్టపడి బయట చేయరు రెస్టారెంట్లలో, వాళ్ళు హాఫ్ కుక్ చేసేసి క్లీన్ చేయరు ఫస్ట్. మనం ఈ మటన్ని 8 సార్లు క్లీన్ చేసినాం నేను, దీనికి ఏం ఫ్లూ లేదు కదా, అయినా 8 times క్లీన్ చేసిన. ఒక 45 minutes ఉట్టి టర్మరిక్ అండ్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టిన. ఎందుకంటే దానిలో ఏమన్నా లైక్ యూనో ఐ కాంట్ సే దట్ యూనో నేనేమి ఫుడ్ సేఫ్టీ అది కాదు, లేకపోతే ఏమో సైంటిస్ట్ని కాదు. ఇప్పుడు దానిలో కళ్ళకి కనిపించే ఏం తెలియదు కదా, మైక్రోస్కోప్ కింద పెడితేనే కనిపిస్తుంది. అవును, ఇప్పుడు ఫ్లూ చాలా మంది భయపడుతున్నారు కదా తినాలి అంటే. భయపడుతున్నారు అని చెప్పానంటే ప్రాపర్గా కుక్ చేసి ట్రస్ట్ చేసి ఇంట్లో. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు చికెన్ లేకపోతే తినరు. తిన్న వాళ్ళకి ఏమన్నా ప్రతి ఒక్కరికి ఆ గులియన్ బ్యారీ సిండ్రోమ్ వస్తుందా? లేదు కదా. కొంతమందికి వస్తుంది, అన్హైజీనిక్ కండిషన్స్, ఆ మీట్. సో చూడండి, అలసిపోయినా చెప్పొచ్చు కదా. లేదన్నా నేను చేస్తా కావాలంటే, నాకే పని చేస్తున్నారు అన్న. అంటే నాకు బాగా మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మెత్తగా కావాలి, ఇట్లా తింటావు అలేమో. ఏమనుకుంటున్నావు? ఇంకా 20 నిమిషాలు ఉంది, ఇది ఇంకా హాఫే. మళ్ళీ అది వేసిన తర్వాత మళ్ళీ నూరాల. ఇప్పుడు అర్థమైంది హలీం ఇంట్లో ఎందుకు చేసుకోరు. జిమ్కి వెళ్ళక్కర్లేదు, రోజు హలీం చేస్తే సరిపోద్ది, చేతికి ఎక్సర్సైజ్. సో ఈ 2 తీసుకెళ్ళి దీంట్లో వేసేసుకుంటాం. మళ్ళీ నెయ్యి వేసుకోవాలా? నెయ్యి వేస్తూనే ఉండాలా కలిపేటప్పుడు అంతా. అన్ని ఫ్లేవర్స్. అది కాకుండా ఈ చెక్క స్పూన్ తీసుకోండి కలుపు. ఏదన్నా ఇదా? ఏమంటున్నావు? ఫ్లేవర్స్ ఇవి జస్ట్ ఫ్లేవర్స్ కోసమా? అట్లా గీకొద్దు, ఇట్లా. ఓకే, ఇట్లా పెట్టి ఇట్లా మొక్కాలి. సో ఇప్పుడు ఈ స్పైస్ మిక్స్ చేస్తాం. కలుపు.
ఆల్రెడీ క్రష్ చేసి పెట్టుకున్న జీడిపప్పు. సో ఇంత ప్రీమియం ఎవరు చేస్తారన్న బయట? నాకు తెలిసినంత వరకు ఎక్కడ చేయరు. దాని తర్వాత కొంచెం 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 నెయ్యి వేసుకుంటూ ఉండాలి. కలిపే కొద్దీ మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఇంకొంచెం. ఓకే, త్రూ అవుట్ ద ప్రాసెస్ నెయ్యి వేస్తూనే ఉండాలి. ప్లస్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటూనే ఉండాలి. hours later. ఆల్మోస్ట్ కాదు, మొత్తం ఈ బాటిల్ ఆఫ్ గీ 1/2 kg అన్న. ఇది 1/2 kg. అది కాకుండా ఇంకో కప్ ఆఫ్ గీ కూడా వేసాం. ఆల్మోస్ట్ 600 grams గీ. 600 grams గీ 1 kg ఆఫ్ మటన్కి. సో దీని క్వాంటిటీ ఎంత ఉంటుంది అన్న? ఆల్మోస్ట్ ఇది మొత్తం కలిపితే 2.5-3 kgs ఉంటుంది. 2.5 kg అయితే ఉంటుంది. 2.5 kg. ఇందులో కొంచెం మిగిలిపోయిందన్న, లాస్ట్ చాలా కొంచెం. సో ఇది త్వరగా అయిపోయి ఎప్పుడు ప్లేట్లో పెట్టుకొని తినేయాలన్నా అంత ఆత్రంగా ఉందని. ఇందాక ఇంతే ఇచ్చారన్న, చాలా కొంచెం ఇచ్చారు. అన్నకి ఎక్కువ ఇచ్చారు. ఇందులే మొత్తం కాకముందే తినేస్తా టేస్టింగ్ అని చెప్పానంటే ఏమనాలి నిన్ను? నన్ను వదిలేస్తే టేస్టింగ్లోనే 1/2 kg హలీం అయిపోద్ది. సో నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇంతకుముందు కొంచెం తిన్నా కదా, బయట హలీంకి ఇక్కడ అన్న చేసే హలీంకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం బయట హలీం తిన్నప్పుడు మనకి ఎక్కడో రేర్గా మన పీసెస్ అనేవి తగులుతాయి అన్నమాట. చికెన్ కానీ మటన్ కానీ కొంచెం కొంచెం అక్కడక్కడ తిన్న ఫీల్ వస్తుంది. అంతెందుకు ద మోస్ట్ పెద్ద తెలుసుగా పెద్ద రెస్టారెంట్లో హలీమే తీసుకున్నాను, తిన్నాను అండ్ ఇది టేస్ట్ చేశాను కదా. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మటన్ హలీం అంటే మటన్ ఎక్కువ ఉండాలి, వేరేది అన్నం అది ఏవైతే ఉన్నాయో తక్కువ ఉండాలి. దీంట్లో అలా ఉంది. బయట తీసుకున్న పెద్ద రెస్టారెంట్ హలీంలో అది మైదా ఎక్కువ ఉండి నాన్ వెజ్ తక్కువ ఉందన్నమాట. సో ఆ రెండింటికి ఈ హలీంకి ఆ హలీంకి డిఫరెన్స్ అయితే అది నేను నోటీస్ చేసింది. మనం తిన్న ఒక్క స్పూన్లో కూడా ఫుల్లీ నాన్ వెజ్ మనకు కనిపిస్తుంది. నాన్ వెజే కాదు, ఎక్కడ బయటలో ప్రతి స్పూన్లో మనకు కావాల్సినంత కాజు, కావాల్సినంత గీ, చాలా మంచి అరోమా. ఎస్, అయిపోతుంది. ఇంకా 50 minutes ఉంది. చెమటలు రావాలి హలీం చేస్తే. అదేంటన్నా ఇప్పుడు చెమటలు వేసుకొని కుక్ చేస్తున్నాం 20 degrees అయినా చెమటలు వస్తున్నాయంటే అది. ఇప్పుడు నాకు చెమటలు వచ్చే వరకు మీరు చేస్తూనే ఉంటారేంటి? అది 30 minutes కిందనే అయిపోయింది అన్నాం. 30 minutes నుంచి చేస్తున్నాం. ఇంతవరకు ఉండే ఎంత దిగింది లోపలికి? తక్కువైపోతుందన్నా. అవును, తక్కువ కావాలి మరి. తక్కువ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు నా పాట తగ్గిపోద్ది. ఓకే, సో పైన ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ప్లేటింగ్లో మనకి పంచి ప్లేటింగ్లో పెట్టి ఇచ్చేస్తారనమాట. సో ఒకసారి అంటే ప్రీలోనే చెప్పేసాను టేస్ట్ ఎలా ఉందో, బట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చెప్తాను. ఓకే, సో మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంకొకటే బ్యాలెన్స్ ఉంది, ఎంత తిన్నాం. టేస్ట్ ఆబ్వియస్గా నేను చెప్పేసాను ఆల్రెడీ మీకు ముందే, అండ్ ఫైనల్ అవుట్పుట్ టేస్ట్ కూడా చెప్పేస్తా. సో ప్లేట్లో పెట్టేసుకుందాం. ఏం చెప్పినా ఎట్లా పడిపోవాలని చెప్పినా మొత్తం పడిపోవాలని చెప్పారు. అబ్బా
ఎంత మంచి స్మెల్ వస్తుందన్న. సో ఇందాక నుంచి అంటే లైక్ ఆల్మోస్ట్ పొద్దున్న నుంచి కష్టపడి ఇష్టంతో ప్రేమగా చేసిన హలీం అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ చూసేసి చెప్పేద్దాం. ఆల్మోస్ట్ 3 hours వెయిట్ చేసాం కదా ఈ హలీం కోసం. మామూలుగా లేదు. ఈ హలీంతో పాటు ఇంకో 2-3 హలీమ్స్ తీసుకోండి మీకు నచ్చిన చోట, కంపేర్ చేసి చూడండి ఏది బాగుందో చెప్పండి. ఐ బెట్ మీకు ఇదే నచ్చుతుంది. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ అన్న. ఇప్పుడు నేను ఒక్కడిని రివ్యూ చెప్తే బాగోదు కదా, సో అందుకే మా బావగారిని తీసుకొచ్చా. వీడు ఫుడ్ చాలా రివ్యూస్ చెప్తూ ఉంటాడు, వాడు నాకు చెప్తూ ఉంటాడు. అంటే లైక్ ఈ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ బాగుంటుంది, ఈ ప్లేస్కి వెళ్ళి ఇక్కడ బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు కదా. సో వాడి రివ్యూ కూడా తెలుసుకుందాం. హరీష్ అన్న హలీం. హరీష్ అన్న హలీమా? హ్యారీస్ కిచెన్ నుంచి. సో ఇప్పటివరకు హలీం టేస్ట్ చేసావు కదా వేరే చోట్ల, ఎలా అనిపించింది ఈ హలీంకి ఆ హలీంకి? ఇప్పుడు వరకు టేస్ట్ చేసిన హలీమ్స్ అన్నీ లైక్ అన్నింటి దగ్గర ఒకే టేస్ట్ లేదా మిస్ మ్యాచ్ అలా అవుతుండే. కానీ హ్యారీస్ కిచెన్లో మటన్ హలీం తినాక నాకు ఇదే నా నాలుగు చెప్తుంది, ఇదే మొదటిసారి నువ్వు ఎంత టేస్ట్ చేస్తున్నావు అని. అంటే అలా అనిపించింది, ఆ ఫీల్ వచ్చింది. అంటే ఇది ఏదో మేము ఇక్కడికి వచ్చాం అన్నం చేశారని చెప్పడం కాదు, నిజంగా మీకు టేస్ట్ కావాలంటే హ్యారీస్ కిచెన్కి వచ్చి టేస్ట్ చేయండి. అప్పుడు నా మాట తప్పు అయితే నా నాలుగు తప్పు అయినట్టు, ఎగ్జాక్ట్లీ నా టేస్ట్ తప్పు అయినట్టు. నిజంగా నేను వ్లాగ్స్ చేయను, కానీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మీ హెల్తీ ఫుడ్ కావాలి, హెల్తీ హలీం కావాలంటే హ్యారీస్ కిచెన్కి వచ్చి హలీం టేస్ట్ చేయండి. నిజంగా మీ లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఎస్. సో ఈ ప్రాసెస్ అంతా మన వీడియోలో ఉంది కదా, ఎక్కడైనా వేరే ఇంగ్రీడియంట్స్ కానీ వేస్ట్ ఏమి ఉండదు అనమాట. మీకు హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఇది, మీకు ఇక్కడ ఏమి కల్తీ ఐటమ్స్ ఏమి ఉండవు, మీ హెల్త్కి మంచిది. బ్లడ్ ఫ్లూలు సైన్ ఫ్లూలు ఏ అంటున్నారు, బయట ఫుడ్లు తింటే వస్తాయి. హ్యారీస్ కిచెన్లో ఫుడ్ తింటే ఇంకా హెల్తీ డైట్ వస్తుంది. ప్యూర్ గీతో మంచి హలీం అంతా మనకి ఇచ్చేసారు. సో వీల్ ఎంజాయ్ ఇట్. సో మీకు కూడా కావాలి అంటే నేను కింద నెంబర్ పెడతాను, దానికి కాల్ చేసి ఆర్డర్ చేస్తాను. అలా హ్యారీస్ కిచెన్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఫాలో అస్ ఆల్సో. హలీం మాత్రం మిస్ అవ్వకండి, సూపర్ ఉంది. నేను మొత్తం తినేసి మళ్ళీ చెప్తాను. సో ఇప్పటివరకు షూట్ చేసిన మొత్తం మా కెమెరామెన్ అనిల్ అన్న, సో ఆయన రివ్యూ కూడా మీకు చూపిస్తాను. అన్న టేస్ట్ చేసి చెప్పండి అన్న ఎలా ఉందో. సో బయట మనకి హలీం అంటే సాగుతా ఉంటుంది, బట్ ఇక్కడ అలా కాదు. నాన్ వెజ్ ఈజ్ నాన్ వెజ్. ఎలా అనిపించింది? సూపర్ కదా. సో అన్న మనం లాస్ట్ టైం ఒక హలీం తిన్నాం గుర్తుందా? సో ఆ హలీంకి ఈ హలీంకి డిఫరెన్స్ ఎక్కడైనా ఈక్వాలిటీ ఉందా? అదే సామెత ఉంది కదా, నక్కకి నాగలోకానికి. సో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు. సో మేము ఈ హలీంని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.